ఇదిగో ఇవి కూడా ఇవ్వు. ఇదిగో ముష్టి పట్టు. చిచి, ఎప్పుడు చేతులు చాచటమే. ఏం బతుకులో ఇవ్వటం. ఇదొకటి. పువ్వుల కోసమని పెట్టిన డబ్బులు నాన్న. అమ్మ వసు, ఏదో ఒకలాగా సర్ది నందినికి నేను పంపిస్తానులేమ్మా. ఇటివ్వండి. బాధపడుకు వసు. ఇదిగో ఇందులో వేసుకో. ఇక్కడుంటే వాళ్ళు అలాగే అరుస్తూనే ఉంటారు. నీ పనవ్వదు. నువ్వు వెళ్ళమ్మా. వంశీ దేవిక. వంశీ సమంత. పర్లేదు. వంశీ జమున. ఓల్డ్ నేమ్. వంశీ ప్రకృతి. సౌండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయినా ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు వికృతంగా ఉంటుందేమో. ఎందుకు పళ్ళు క్లించావో తెలుసుకోవచ్చా? పెళ్లి కార్డులో పేర్లు అచ్చు వేయించేటప్పుడు కూడా ఇలాగే పేర్లు పోల్చుకుంటారు సార్. మీ వెతుకులాట పెళ్లాట దాకా వచ్చినట్టు అనిపిస్తేను నవ్వు వచ్చింది అంతేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ సెక్రటరీ గారు. నా హార్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్నర్ కూడా అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు? సంతోషమే కాని సార్, ఈ పేర్లన్నీ ఎక్కడివి? పిల్లల పేర్లుండే పుస్తకంలోనివా లేక గూగుల్లో చూసారా? ఉత్సాహం ఆపుకోలేక కష్టపడి కొంతమంది అడ్రస్లు గ్యాదర్ చేసి వాళ్ళ అమ్మాయిల పేర్లు కనుక్కున్నానమ్మా. ఈ 10 మందిలో నా ఫ్రెండ్ గా ఎవరన్నా మ్యాచ్ అవుతారేమోనని చూస్తున్నాను. వంశీ వసంత, వంశీ రోజా. సార్ సార్, మీరు కాగితంలో చూడడం కాదు సార్, కళ్ళు మూసుకున్న తను మీకు దగ్గర అవుతుంది. ఐ మీన్ మ్యాచ్ అవుతుంది. ఒకసారి అలా ట్రై చేయండి. కరెక్టే. నువ్వు అన్నట్టు ట్రై చేయాలంటే ఈ పేపర్లోని అన్ని పేర్లు ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క పేరు చొప్పున రాసి గోడ మీద అంటించాలి. రాసివు చెప్తాను. ష్యూర్ సార్. ఆహాహా, వెరీ గుడ్, సూపర్.
మార్వలస్, అద్భుతం. హలో సెక్రటరీ, ఇప్పుడు చూడు. సప్తపది వెనక్కి వేస్తున్నారేంటి సార్? సప్తపదేంటి? మీ ఫ్రెండ్తో కలిసి మీరు వేసే 7 అడుగులు. అవునా? హ్మ్. సరే, ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని ముందుకు అడుగులేస్తే ఏ పేపర్ దగ్గరికి చేరుకుంటానో ఆ పేపర్లో ఉన్న అమ్మాయి నా హార్ట్ ఫ్రెండ్. ఓకే సార్. నేను కళ్ళు మూసుకుంటే క్యూరియాసిటీతో కళ్ళు తెరిచేస్తానేమో. ఆ, ఓ పంచే, నా కళ్ళు నువ్వు మోయ్. ఖచ్చితంగా రీచ్ అవుతాను, మ్యాచ్ అవుతాను. మీరు అనుకున్న చోటికి నేను చేరుస్తానని మీరు నమ్ముతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చాలా సీన్ ఉంది, రా వచ్చి కళ్ళు మూయ్. సార్ కనిపిస్తుందా? కళ్ళు మూసి కనిపిస్తుందా అని అడుగుతావేంటి? చెకింగ్ సార్. చీకటిగా ఉంది. గుడ్ గుడ్. గుడ్ ఏంటి, కళ్ళు లేనోళ్ళ ఉంటేను? సార్ ఇప్పుడు మిమ్మల్ని నేను 3 రౌండ్లు తిప్పుతాను. నేను బాగానే ఉన్నానుగా, నీకేమైంది? అబ్బా పూర్తిగా వినండి సార్. ముందు మిమ్మల్ని 3 రౌండ్లు తిప్పాక మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు కదా, అప్పుడు మీరు ఏ పేరు దగ్గరికి వెళ్తారో చూద్దాం. నువ్వు అలా తిప్పితే కళ్ళు తిరుగుతాయి, ఇంకేం కనబడుతుంది? కామ్గా ఉండండి సార్, తిప్పుతున్నాను, రెడీగా ఉండండి. 1 2 3. సార్ ఇప్పుడు అడుగులు వేయండి ముందుకి. ఇదేంటి, కళ్ళు తెరిస్తే ఇప్పుడు నన్నే చూస్తారుగా. వచ్చేసావా? ఎస్, తనే కదా నా హార్ట్ ఫ్రెండ్. ఎస్, తనే కదా నా హార్ట్ ఫ్రెండ్. చెప్పు. తనే 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 నా ఫ్రెండ్. ఎస్, తనే తనే తనే. అయ్యో సార్. నా ఫ్రెండ్ ఎవరు? నేను ఏ పెన్ టచ్ చేశాను? చెప్పు వస్తుందిరా, నేను ఏ పెన్ టచ్ చేశాను? సార్ సార్ సార్, మీ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఇదిగోండి ఇక్కడ.
అద్దమా? డిసప్పాయింట్ అవ్వకండి సార్. మీ మనసు కూడా అద్దం లాంటిదే. అందులో ఎవరు కనిపిస్తే వాళ్ళు మీ ఫ్రెండ్ అవుతారని సింబాలిక్ గా పట్టుకున్నారేమో. పట్టేసుకోవడంలో మీరు పర్ఫెక్ట్ కదా సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్ విషయంలో కామెడీ చెక్ చెప్తున్నాను. ఈసారి కరెక్ట్గా క్యాచ్ చేసే ఐడియా నేను చెప్తాను, నువ్వు విను. చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తాను. జస్ట్ వెయిట్. పాల పెక్క తీసారేంటి సార్? ఓయ్, కళ్ళు కనబట్లేదా? ఇవి పాల పీకలు కాదు, బెలూన్. ఓహో, బుగ్గా. బుగ్గ కాదు, బొగ్గు కాదు, బెలూన్. మ్మ్. ఓయ్, ఏం చేస్తున్నావు? సార్ చెప్పే పనులు. పర్సనల్ సెక్రటరీ డ్యూటీ కంటే పర్సనల్ పనులే బాగా చేస్తున్నట్టున్నా. సార్ ఏం చెప్తే అది చేయాలి కదా. మంచిది, అత్తయ్య పిలుస్తుంది, వెళ్ళు. ఇప్పుడే వస్తాను సార్. మానస, దేవిక, కీర్తి, జమున, ప్రకృతి, స్పంద. ఏంటి బావ ఈ పేర్లన్నీ? గోడ కతికించావేంటి? నా ఫ్రెండ్ వాళ్ళల్లో ఎవరైనా ఉంటారేమోనని. పిచ్చి పేర్లు, పిచ్చి పనులు. షట్ అప్. నీకు తమాషాగా ఉందా? ఏమనుకున్నావు నువ్వు? నన్ను ఏమైనా పర్లేదనుకుంటాను. నా హార్ట్ ఫ్రెండ్ గురించి కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు. వెళ్ళి ఇక్కడి నుంచి పో. సారీ బామ్మ, సారీ 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 సారీ. ఇంతలా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. సారీ సారీ సారీ. ఏది ఆ బెలూన్ టిప్పు. ఆడుకోవడానికి కాదు, నా ఫ్రెండ్ని చేరుకోవడానికి. తప్పుకో. ఇప్పుడు ఈ బెలూన్ విసిరేస్తాను. ఏ పేరు దగ్గరకు వెళ్తుందో ఆ పేపర్లో ఉన్న అమ్మాయి నా హార్ట్ ఫ్రెండ్. నా హార్ట్ ఫ్రెండ్. అయితే ఒక పంచిద్దాం బావా. నేను వెళ్ళి అక్కడ నిలబడతాను, నువ్వు బెలూన్ వే. ఒకవేళ బెలూన్ నా దగ్గరకు వచ్చిందనుకో, ఏ మాత్రం తిరిగి ఇవ్వని చెప్తున్నా. మనం ఇద్దరం ఫిక్స్, ఓకేనా? రెడీ రెడీ.
తీసుకోండి సార్. చూసావా బామ్మ, తను నీ లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికే వచ్చింది. నీ ఫ్రెండ్ దగ్గరికి బెలూన్ వెళ్తున్నప్పుడు గాలికి బెలూన్ తన మీద వచ్చి పడింది అంతే. నువ్వు అంతకన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకు. అప్సెట్ అవ్వకండి సార్. ఇంకొక 2 రోజుల్లో మీ హార్ట్ మీ ముందు ఉంటుంది. లైట్గా తీసుకోలేను వసు. లైఫ్ టైం కమిట్మెంట్ ఇది. ఐ నో సార్. మనం ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మేడం వాళ్ళతో కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే. పద. బావా, తాగి తాగి నీ గుండె దెబ్బతింటే నాకిచ్చి పెళ్లి చేసి పడేస్తారనుకున్నాను. కానీ నువ్వు మందుకు దూరమై మంచితనానికి దగ్గర అవుతున్నావు అనిపిస్తోంది. నీ హార్ట్ ఫ్రెండ్ ని కనుక్కుంటే నన్ను చూడను కూడా చూడవు. సో ఈ బెలూన్ పగిలినట్టే నీ గుండె పగిలేలా చేయక తప్పదు. ఈ ఫైల్ కూడా ఒకసారి చూడమ్మా. ఇదిగో నాన్న. ఆఫీస్కి వెళ్ళగానే ఈ 2 ఫైల్స్ని ఫార్వర్డ్ చేస్తానమ్మా. అలాగే. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. బాయ్ నాన్నమ్మా. రే ఆనంద్, ఒక నిమిషం. ఏంటన్నయ్య, మీరు కూడా నాతో పాటు ఆఫీస్కి వస్తారా? ఏంటి నీ కార్లోనా? ఊరేగింపు వెళ్తున్నట్టు స్లోగా వెళ్తావు. అప్పు, చెత్త ఊడ్చే బండి కూడా వీడిని క్రాస్ చేసుకుంటూ స్పీడ్ గా వెళ్ళిపోతుంది. నిదానమే ప్రధానం. ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అయిపోతుంది అప్పు. అవునండి. అరే ఆనంద్, అనే మన కంపెనీ యాన్యువల్ డే ఎప్పుడు? మీరు మర్చిపోయినట్టు అడుగుతారేంటన్నయ్య? మీ పుట్టినరోజు నాడే కదా. ఓ, చెప్పండి, మీకోసం రేపు స్పెషల్ డేగా క్రియేట్ చేద్దాం. డార్లింగ్, నా కోసం నువ్వు ఒక్క పని తప్ప అన్ని పనులు చేసేస్తావని నాకు తెలుసు. ఆ పని కూడా చెప్పండి, చేసేద్దాం. చెప్పానుగా, నా చిన్ననాటి ఫ్రెండ్ని వెతకాలని. మీరు వివరాలు చెప్పకుండా సస్పెన్స్ థ్రిల్లర్లా చెప్తారు. నేను ఎలా ఫైండ్ అవుట్ చేయగలను చెప్పండి. నేను కనుక్కుంటాను. అమ్మా, అన్నయ్యకి పెళ్లి మీద ధ్యాస మళ్ళినట్టుంది. సంతోషమే కదా ఆనంద్. రేయ్, అంత అర్జెంట్ అయితే ముందు నువ్వే పెళ్లి చేసుకో. నేను నా ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాను. మీరేం చేయాలనుకుంటే చేసేయండి. వసుంధరా, కాన్సెప్ట్ చెప్పు. మేడం, కాకర్లా ఇండస్ట్రీస్ కస్టమర్స్ ఇన్వైట్ చేస్తున్నట్టుగానే వంశీ సార్ చెప్పిన అడ్రస్ లో ఉన్న వాళ్ళని కాంపిటీషన్ కి రమ్మని ఇన్విటేషన్స్ ఇస్తాం.